మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రీకాలింగ్ చంద్రబాబు అనే ఒక కార్యక్రమంలో తన నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతుండేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిచ్చోడు, చంద్రబాబు నాయుడు అదృష్టవశాత్తు మూడోసారి సీఎం అయ్యాడు, పప్పు లోకేష్ ఈరోజు మంత్రి అయ్యాడు అని చెప్పి చాలా నీచతి నీచంగా తన పరిధేంటి, తన ఏ స్థాయిలో ఉంది, ఈరోజు ఒక మహిళను కూడా మర్చిపోయి కొంత నీచంగా మాట్లాడడం జరిగింది. పైగా కూటమి నాయకులందరూ కూడా గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పి ఈవిడ నోటుకొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంది. మరి గత 5 ఏళ్ళు కూడా ఈవిడ ఎలా గెలిచింది, ఈవిడ ఎలా పరిపాలన చేసింది, ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది? 2014లో ఈవిడ నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఈవిడకి వచ్చిన ఓట్ల మెజారిటీ ఎంతనంటే 900 చిల్లర వచ్చింది. 2019లో ఈవిడ వైఎస్ఆర్సీపీ గాలి హయాంలో 151 స్థానాల్లో ఈవిడ కూడా నగర నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు ఈవిడకి వచ్చిన మెజారిటీ ఎంతనంటే 2800 చిల్లర ఓట్లు. అంటే రెండు పట్లు కూడా 2014, 2019లో గెలిచినప్పుడు ఈవిడకి వచ్చిన ఓట్లు అనేవి 5000 కూడా రాలేదు. రెండు టర్ములు కలిపి 5000 మెజారిటీ కూడా రాలేదు. కానీ ఈరోజు ఆర్కే రోజా గారు గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పి కూటమి నాయకులందరినీ కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, కేబినెట్ మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని వీళ్ళందరినీ కూడా ఇంత నీచంగా గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అంటే దాని అర్థం ఏంటి? అసలు మాజీ మంత్రి రోజా గారికి అసలు నోరు అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు. ఒక ఆడ మనిషి, ఒక మహిళా నేత ఇంత నీచంగా మగవాళ్ళననే కాకుండా రాజకీయాల్లో సీనియర్లో ఉన్న నాయకుల్ని కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఆవిడ ఏ స్థాయికి దిగజారిపోయారన్నది అర్థం చేసుకోవాలి. 3-4 రోజుల కిందట సాక్షి మీడియాకి ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతూ నన్ను ఏడిపెత్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఎంతో బాధపడ్డాను, నా పిల్లల నుంచి నన్ను దూరం చేశారు, నా పిల్లలకి మార్ఫింగ్ ఫోటోలు పంపించి చూసి వాళ్ళు బాధపడేలా చేశారు, ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి ముసలి కన్నీరు కారుతూ దొంగ నాటకాలు ఆడారు. మరి ఆ రోజు అంత బాధపడినప్పుడు ఈ రోజు మళ్ళీ మైకు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి ఏదో మీ కార్యకర్తల ఉత్సాహం కోసమో లేకపోతే ఇంకొకలో లేకపోతే మీడియాలో పబ్లిసిటీ కోసమో పవన్ కళ్యాణ్ పిచ్చోడు, చంద్రబాబు మూడోసారి అనవసరంగా సీఎం అయ్యాడు, లేదంటే పప్పుకి అర్హత లేదు, పప్పు అనడంలో తప్పు లేదు, ఇలా ఏవి పడితే మాట్లాడడం ఎందుకు? పవన్ కళ్యాణ్ పిచ్చోడని మాట్లాడుతున్నారు కదా, మరి ఆ పిచ్చోడే ఈరోజు మీకు అధికారం లేకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో మీకు నిద్ర లేకుండా చేసి మిమ్మల్ని అధికార పక్షంలో నుంచి విపక్షంలోకి దింపారు. కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా చేశాడు. 11 సీట్లతో మీకు విపక్షం కూడా సరిగ్గా అవగాహన లేదు. పైగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అందరినీ కూడా అడుక్కున్నారు, మర్చిపోయారు. ఈరోజు మాజీ మంత్రి రోజా గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆవిడ మాట్లాడిన మాటలు అనేవి ఎవ్వరికీ కూడా కనిపించడం లేదు. కానీ ఆవిడని ఎవరైనా ట్రోల్ చేస్తున్నారా, ఆవిడని ఎవరైనా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా అంటే అది పెద్ద తప్పు అనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఒకటి ఇవ్వడం ఎందుకు, రెండు కాయడం ఎందుకు? ఈరోజు ఆవిడ మాట్లాడబట్టే కదా అక్కడ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కానీ మీ నాయకుడిని కానీ ఏదైనా అంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఊరుకోరు కదా. అదే విధంగా మీరు అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించో మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు? మీరు బురదలో రాయేయడం ఎందుకు? మళ్ళీ అది మీద తుల్లిందని చెప్పి మళ్ళీ సింపతి డ్రామాలు ఆడడం ఎందుకు? 3-4 రోజుల కిందట ఏడ్చి ఈరోజేమో మీడియా ముందుకు వచ్చేసి గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా పోతుంది. గత వారం రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి సంబంధించిన వైరల్ వీడియోలన్నీ కూడా గతంలో ఆవిడ ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు, ఎవరితో ఎలా ప్రవర్తించారని చెప్పి ప్రతిదీ కూడా ట్రోల్ అవుతుంది. ఎందుకు ట్రోల్ అవుతే మన వ్యవహార శైలి అలా ఉంది, మన మాట తీరు అలా ఉంది, ఒక అధికారితో ఎలా మాట్లాడుతున్నాము, ఒక రాజకీయ నాయకుడితో ఎలా మాట్లాడుతున్నాము, మన ప్రత్యర్థులైన రాజకీయ నాయకులకి ఎటువంటి విమర్శలు చేస్తున్నాం అనేది ఈవిడికి కనీసం బుద్ధి జ్ఞానం అనేది కొంత ఆలోచన అనేది రావడంలా. కనీసం కొంత బుర్రలో ఆలోచన అయినా పెట్టాలి కదా. గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ పిచ్చోడని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి? గత 5 ఏళ్ళు కూడా నగర నియోజకవర్గానికి చేసిన సేవ ఏంటి? అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, 10 ఏళ్ల పాటు నగర నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు తెప్పించారు, ఎంత అభివృద్ధి చేశారు రండి ఒకసారి చూపించండి. మాజీ మంత్రిగా మీరు పర్యాటక శాఖ మంత్రి అండ్ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, అసలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు, ఎన్ని టూరిజం స్పాట్లు డెవలప్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం పెంచారు? మీ మీద మీరు చేసిన అభివృద్ధి కంటే కూడా, మీరు చేసిన డెవలప్మెంట్ కంటే కూడా, మీరు ప్రభుత్వానికి సృష్టించిన ఆదాయం కంటే కూడా మీ మీద అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన నెలన్నర 2 నెలలకే కూడా మీ కొడుక్కి 1.5 కోటి బెంచ్ కొన్నారని చెప్పి అప్పట్లో పెద్దగా వైరల్ అయింది ఆ వార్త. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పర్యాటకుల విఐపి టికెట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 300 ఉన్నదాన్ని 3000 రూపాయలు అమ్ముకున్నారు, 500 ఉన్నదాన్ని 5500 రూపాయలు అమ్ముకున్నారని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది. అంటే మీరు అవినీతి చేయలేదు అక్కడ. ఇక్కడ మీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు, ఇంకా ఆడుదాం ఆంధ్ర స్కామ్ అని, కరోనా సందర్భంలో మాస్కులని, ఇంకా నగర నియోజకవర్గంలో ఇంకా ఎన్ని స్కామ్లు జరిగినాయి, భూదందాలు, అక్రమాలు,
ఇవన్నీ కూడా లెక్కల్లో లేవు. మీరు గత 5 ఏళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వాల్యూ కంటే కూడా మీ మీద అవినీతి ఆరోపణలు అనేవి తారాస్థాయిలో ఉన్నాయి. అయినా కూడా మీరు గాలిలో గెలిచిన గాలినా కొడుకులు, పిచ్చోడు, చంద్రబాబు మూడోసారి అనవసరంగా సీఎం అయ్యాడు. ఇటువంటి మాటలు అనేవి మంచిది కాదు. ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోండి. 2 టర్ములు అంటే 10 ఏళ్ల పాటు మీరు ఎమ్మెల్యేగా చేశారు. నగర నియోజకవర్గానికి ఏం చేశారనేది ఆలోచించాలి. మీరు 2 పట్లు గెలిచినప్పుడు కూడా కనీసం మీకు 5,000 మెజారిటీ కూడా దాటలేదు. 2014లో కానీ 2019లో కానీ 2 పట్లు కూడా మీకు 5,000 మెజారిటీ దాటలేదు. కానీ ఈరోజు మీరు ఏదైతే గాలిలో గెలిచారన్నారో అదే గాలిలో గెలిచిన గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే 40,000 పైచీలకు మెజారిటీతో మీ మీద గెలిచారు. మర్చిపోయారేమో. అంటే ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, మీకు 2 టర్మ్స్ వచ్చిన మెజారిటీ ఎంత అనేది గుర్తు తెచ్చుకోవాలి. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తనకి ఇష్టం వచ్చినట్టు ఇలా నోరు జారి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తన మీద ట్రోలింగ్ చేస్తున్నారంటే ఊరికనే చేరు కదా. ఇటువంటి మాటలు మాట్లాడితేనే ట్రోలింగ్ చేస్తారు. మిమ్మల్ని ఏదనంటే, మీ నాయకుడు ఏదనంటే మీ కార్యకర్తలు ఊరుకోరు కదా. అదే విధంగా వాళ్ళ నాయకుడు అంటే కూడా వాళ్ళ కార్యకర్తలు ఊరుకోరు. మీరు చాలా మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో మిమ్మల్ని మాత్రం ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? విడదల రజనీ గారు కానీ, ఉషశ్రీ వారు కానీ, మేకతోటి సుచరిత గారు కానీ, తానేటి వనిత గారిని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి వీళ్ళందరిని ఎందుకు ట్రోల్ చేయడం లేదు? కేవలం మీ మాట తీరు, మీ వ్యవహార శైలి. సినిమా ఇండస్ట్రీలో రోజు ₹1,00,00,000 రెమ్యూనరేషన్ నాకని చెప్పారు. మరి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారా? ఇక్కడ రాజకీయాల్లో ఉండి అవినీతి చేసి ఇలా నోటి దురుసుగా మాట్లాడి వీళ్ళతో ట్రోలింగ్ అయ్యే బదులు శుభ్రంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి రోజు ₹1,00,00,000 అంటే నెలకి ₹30 కోట్ల, సంవత్సరానికి దగ్గరగా యావరేజ్ని ఎంత లేదన్నా ₹300 కోట్ల సంపాదించగలరు కదా. ఇక్కడ అవినీతి చేసి తప్పులు చేసి ఇన్ని ఇబ్బందులు పడి రాజకీయాల్లో ఉండే బదులు అక్కడ ₹300 కోట్ల ఏడాదికి సంపాదించుకొని ఇంకా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయకపోయారా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడే మాటలు అనేవి కూడా చాలా పద్ధతిగా వస్తే ఖచ్చితంగా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలందరూ కూడా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడతారు. మీరు పద్ధతిగా మాట్లాడకపోతే గతంలో మాట్లాడినవన్నీ కూడా తవ్వి తీసి మరీ కూడా ట్రోల్ చేస్తారు. మిమ్మల్ని మీరే తవ్వుకుంటున్నారు, మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారు. ఎవరో తగ్గించుకోవట్లా. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు, పిచ్చోడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడనంటే దాని అర్థం అనేది ఎన్నో అర్థాలు వస్తాయి. మొన్న ₹2,000 ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుంది. ఈ రోజు ₹2,000 కోట్ల సంపాదించిందని చెప్పి నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు మాట్లాడితే అది పెద్ద తప్పు అని చెప్పి మీరు మాట్లాడి ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా. మరి ఈ రోజు మీ మీద ఎంతమంది కంప్లైంట్లు ఇవ్వాలి? ఏదేమైనా సరే గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు గత 5 ఏళ్ళు పనిచేసి నగర నియోజకవర్గ ప్రజలకి ఏం చేశారు? 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. దానికి ఎంత మీరు అభివృద్ధి చేకూర్చారు, ఎంత దానికి సహాయం చేశారనేది మాట్లాడాలి తప్పితే ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే 2029లో మళ్ళీ నగర నియోజకవర్గ ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు.